ఎప్పుడైతే కేసీఆర్ గారు ఫీల్డ్ లో దిగారు, మళ్ళీ యాక్టివ్ గా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు, డెఫినెట్లీ కొంచెం పార్టీ క్యాడర్ లో ఉత్సాహం వచ్చింది. అండ్ యాక్చువల్లీ పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటానికి, పార్టీని కాపాడుకుంటానికి, పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి డెఫినెట్ గా కేసీఆర్ గారు మళ్ళీ మనం పవర్ లో వస్తాము, లేదా అంటే మనం సెంట్రల్ మన చక్రం తిరుగుతాము అని డెఫినెట్ ఆ స్టేట్మెంట్ అయితే చూసి ఒక పార్టీ క్యాడర్ అంతగా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ దాంతో కూడా కొంచెం ఇంపాక్ట్ కూడా అయింది. నేను రీసెంట్ గా మనకి వచ్చే వెళ్ళ కాన్ఫరెన్స్ గిట్ట మనకు చెప్తా ఉన్నారు, కొంచెం అట్లీస్ట్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం వీళ్ళు ఇంకా ఉన్నారు అని ఒక ఇదైతే వచ్చేసింది. ఇంతకు ముందు అంటే కాంగ్రెస్ బీజేపీ ఫైట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అనుకున్నారు, కానీ తెలంగాణలో ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ పికప్ అవుతా ఉంది. అండ్ డెఫినెట్లీ సేమ్ ద పార్టీ కాపాడుకోవాలి, అంతకంటే క్యాడర్ కూడా ఉత్సాహం ఉండాలి కదా. ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తేనే మనం సెంట్రల్ చక్రం తింటాము, మనకు ఏ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రాదు అని ఆ స్టేట్మెంట్ తోటి పార్టీలు కూడా క్యాడర్లు కూడా అరే డెఫినెట్ గా ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది, మనం డెఫినెట్ కొన్ని సీట్స్ వెళ్ళవచ్చు అని కదా ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ మీరు అన్నట్టు క్యాడర్ ని కాపాడుకోవడానికి ఇచ్చే ప్రకటనలో ఒకటి, కొంత వాస్తవిక పరిస్థితులు ఉండి చేయటం అనేటువంటిది ఒకటి. రెండిట్లో కాపాడుకోవడమా కొంత ఎంతో కొంత వాస్తవిక పరిస్థితులు ఉందని మీ అబ్జర్వేషన్? నేను అడిగింది అది. లేదు, బేసికలీ పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటానికి. ఎందుకనంటే మనకి జనరల్ గా ఫీడ్బ్యాక్ వచ్చింది ఎంత అంటే ఎక్కువ ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అని అన్నారు. ఎప్పుడైతే ఈయన యాక్టివ్ గా దిగారో డెఫినెట్ గా తనకు కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇంకా ఫీడ్బ్యాక్ పార్టీ ఓడిపోయింది అని ఇంకా చాలా మంది షాక్ లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత మన కేసెస్ కూడా ఫైల్ అవుతా ఉన్నాయి. ఒక పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కవిత గారు జైల్లో ఉన్నారు, వేరే వాళ్ళ మీద మన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చేసింది. కాబట్టి ఇవన్నీ చూసిందే క్యాడర్ అటు ఇటు అంటే కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అసలు ఏమైనా పార్టీ ఉంటుందా పోతుందా, పార్టీ ఆల్మోస్ట్ రైట్ ఆఫ్ చేసి పెట్టారు చాలా మంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ పార్టీ అది విషయం మనం ఎన్నోసార్లు చూసాను, తెలంగాణ మూమెంట్ లో కూడా చూసాను. హైలో వెళ్ళాక మళ్ళీ లోలో వచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ రివైవ్ అవుతారు. ఈవెన్ అదర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ కూడా ఎన్నోసార్లు అన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా కేసీఆర్ గారు విల్ నాట్ కీప్ క్వైట్, స్టిల్ ఏ ఫైటర్ అండ్ హిల్ ఫైట్ టిల్ ద లాస్ట్ మూమెంట్. కాబట్టి యాజ్ ఏ లీడర్, పార్టీ లీడర్ గా ఆయన పార్టీ కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం క్యాడర్ కూడా కాపాడుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తో కూడా మంచి పర్ఫార్మెన్స్ కిட்ட లేదు. కనీసం కొన్ని సీట్స్ అని గెలవకపోతే మాత్రం చాలా కష్టం కదా పార్టీ. ఇంకొక అంశం అంటే ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష, ఇది గతంలో అన్న నినాదం, మధ్యలో అది జాతీయ పార్టీగా పేరు కూడా మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ ఇవాళ మళ్ళీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శ్రీరామరక్ష మళ్ళీ ప్రాంతీయ పార్టీలే. అంటే ఏమైందంటే మనకు ఈ ఫస్ట్ 3 ఎలక్షన్స్ అయితే వచ్చాయేమో, ఈ ఎలక్షన్స్ జనరల్ గా ఎందుకు బికాస్ బ్యాన్ ఆన్ ఎగ్జిట్ పోల్స్ కాబట్టి ఒపీనియన్ పోల్స్ లో రిఫ్లెక్టివ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబ్సల్యూట్లీ బీజేపీ పని అయిపోయింది, బీజేపీ వాళ్ళకు రావటం లేదు, వాళ్ళు అనుకున్నంత సీట్స్ రావు, 200 లోపలి వస్తాయని ఎప్పుడైతే రాహుల్ గాంధీ స్టార్ట్ చేశారు క్యాంపెయిన్, ఒక డిఫరెంట్ ఒక కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ అయింది భారతదేశంలో. ఏంటంటే నిజంగా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ 3 phases అసలు ఎట్లా అయింది, పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లా పడ్డది, నిజంగా వాళ్ళకు అన్ని ఓట్స్ వాళ్ళ టార్గెట్ 370, 400 టార్గెట్ పెట్టుకున్నారు, వస్తుందా రాదా మాత్రం డెఫినెట్ గా అదొక రకమైన అనీజినెస్ అయితే డెవలప్ అయింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ